గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గ పత్తిపాడు సిహెచ్ పరిధిలో ఎక్కువ అవుతున్న సీజనల్ జ్వరాలు ప్రజలంతా అప్రమత్తంగా ఉండి జ్వరమే కదా నిర్లక్ష్యం చేయకుండా జ్వరం వచ్చిన వెంటనే డాక్టర్లను సంప్రదించాలని 24 గంటలు పత్తిపాడు సిహెచ్లో డాక్టర్లు అందుబాటులో ఉంటున్నారని అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ అఖిల్ తెలియజేశారు. బయట ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకోకూడదు, కానీ చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని సూచించారు. జ్వరమే కదా నిర్లక్ష్యం చేసి రోజులు గడపడం చేయకుండా జ్వరం వచ్చిన వెంటనే సిహెచ్లో డాక్టర్లను సంప్రదించాలి. ఆసుపత్రి నందు అన్ని వైద్య పరీక్షలు రక్త పరీక్షలు చేయడం జరుగుతోందని అన్నారు. ఇక ఇప్పుడు డెంగ్యూ, మలేరియా, డయేరియా వంటి వ్యాధులు ఎక్కువగా ప్రబలుతున్నవి కావున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గట్టిగా చెప్పండి. నమస్తే అండి, నేను డాక్టర్ అఖిల్ వర్మ. ఇక్కడ పత్తిపాడు సిహెచ్లో మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ఈ మధ్యకాలంలో మనకి విష జ్వరాలు ఇవన్నీ చాలా ఎక్కువ అవడం మనం గమనిస్తూనే ఉన్నాం. చాలా కేసులు రోజుకు 20-30 కేసుల దాకా వస్తూనే ఉన్నాయి. సో జనాలు పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, బయట ఫుడ్ ఎక్కువ తీసుకోకుండా ఇంట్లోనే ఎక్కువ ఫుడ్ తీసుకోవాలని, అండ్ బయట నీళ్ళు ఎక్కువ తాగకుండా. టైఫాయిడ్, డెంగ్యూ, విష జ్వరాలు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇంట్లో దోమలు ఇవన్నీ ఉన్నా కూడా అవన్నీ చూసుకుంటూ, బయట ఫుడ్ ఎక్కువ తీసుకోకుండా ఇంట్లోనే ఎక్కువ ఫుడ్ తీసుకుంటూ, నీళ్ళు కూడా కాచుకొని తాగుతూ, ఏదైనా జ్వరం వస్తే వెంటనే హాస్పిటల్కి వస్తే దానికి తగ్గట్టు మేము వాళ్ళ ఇన్వెస్టిగేషన్స్ చేసి పరీక్షలు చేసి దాన్ని బట్టి మేము ట్రీట్మెంట్ అందిస్తాము. దీనిలో జరిగే దాంట్లో చాలామంది లేట్గా వస్తున్నారు. అంటే జ్వరం వచ్చిన 3 రోజులకి 4 రోజులకి ఆర్ఎల్స్ ఎవరో దగ్గర ఎవరికైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి చూపించుకొని లేట్గా రావడం వల్ల ఏమవుతుందంటే, అప్పటికి ప్లేట్లెట్ పడిపోయి అవి సీరియస్ అయ్యే వరకు వెళ్తుందండి. అంతవరకు తెచ్చుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటూ, జ్వరం వచ్చిందంటే 2వ రోజే హాస్పిటల్కి రండి. దానికి తగ్గట్టు రక్త పరీక్షలన్నీ ఇక్కడ చేయిస్తున్నాము. దానికి తగ్గట్టు మేము అన్ని సూచనలు మీకు ఇస్తాము. ఇవన్నీ పాటిస్తే ప్రస్తుతం ఉన్న ఈ విష జ్వరాలు ఏదైతే ఎక్కువ ఎండమిక్గా ఉన్నాయో మన దగ్గర, అవన్నీ మనం త్వరగా అరికట్టచ్చు. అది కంపల్సరీగా ప్రస్తుతానికి మనం చెప్పలేం. దానికంటే ఒక రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక్కోసారి ఒక్కోటి వచ్చేది. ఇదివరకు మలేరియా ఒకసారి, డెంగ్యూ ఒకసారి, టైఫాయిడ్ ఒకసారి, ఈ వైరల్ ఫీవర్స్ ఒకసారి ఉండేది. ఈసారి ఏమైందంటే అన్నీ కలిపి వస్తున్నాయి. జలుబు దగ్గుతో టైఫాయిడ్తో వస్తున్నారు. సో ఇలాగా అన్నీ మిక్స్ అయ్యి రావడం వల్ల, సో అందుకని అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. ఇదివరకు ఏంటంటే మలేరియా వస్తే దోమలు, టైఫాయిడ్ వస్తే బయట ఫుడ్, వాటర్ అయితే తీసుకోవద్దని చెప్తుంది. ఈసారి ఏంటి అన్ని జాగ్రత్తలు ఒకేసారి తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అన్నీ మిక్స్ అయ్యి వస్తున్నాయి. ఈ ఫీవర్తో ఈ సింటమ్సే ఉంటాయని ఇదివరకు ఉండేది. ఇప్పుడు అలా లేదు. అన్ని ఫీవర్లో మిక్స్ అయ్యి వస్తుంది. జలుబు దగ్గుతో వచ్చి టెస్ట్ చేస్తే టైఫాయిడ్ పాజిటివ్ వస్తుంది, కానీ టైఫాయిడ్ లక్షణాలు అనేవి లేట్గా వస్తున్నాయి. సో అందుకని ఇప్పుడు ఏదైతే ఈ ట్రెండ్ ఇలా నడుస్తుంది కాబట్టి దీనికి తగ్గట్టే మనం జాగ్రత్తలు తీసుకోవాలి. సూచనలు మేము చెప్పినవన్నీ ఇలా పాటిస్తే మనం త్వరగా వాటి నుంచి బయటపడి మిగిలిన వాళ్ళందరినీ మనం రక్షించుకోవచ్చు.